హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ప్రియనేసం. ఎలా ఉన్నారు మీరందరూ? నా పేరు ప్రియాంక అండి. మేము సండే రోజు కాదు మండే రోజు వెళ్ళామండి. యాక్చువల్గా సండే రోజు వెళ్దాం అనుకున్నాము పెద్దమ్మ టెంపుల్కి. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంటుంది కదా, మాకు చాలా దగ్గర. సో సండే రోజు వెళ్దాం అనుకున్నాం, కానీ మా వారికి ఆఫీస్ ఉండే, సో అందుకని చెప్పేసి మండే వీక్ ఆఫ్ ఉండింది. మండే రోజు మార్నింగ్ 11కి అలా వెళ్ళామన్నమాట. చాలా లేట్ అయిపోయింది. సాయి లేచి తనకు తినిపించి వెళ్ళేసరికి ఆ టైం అయిందనమాట. ఎప్పుడైనా అంతే టైం అండి, సాయితో పెట్టుకుంటే అంతే. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే చాలా టైం పెడుతుంది. ఒకవేళ ఏం తినిపించకుండా వెళ్దామంటే అయ్యో మధ్యలో తనకు ఆకలేసి మళ్ళీ చికాకు చేస్తుందేమో అని చెప్పేసి ఎటైనా వెళ్తున్నామంటే తనకు తినిపించే బయటికి వెళ్తాం మేమైతే. సో సండే రోజైతే చాలామంది జనాలు ఇంకా అలా ఉండేదేమో, కానీ మేము మండే రోజు వెళ్ళాం కాబట్టి చాలా అయితే లేరు, జస్ట్ నార్మల్గా ఉన్నారు. ఒక 5-10 మినిట్స్లో మీకు దర్శనం అనేది చేసుకున్నాం మేము. అట్లాగా చాలా ఎక్కువ జనాలు అయితే లేరు, కానీ చాలా మీడియంగా ఉన్నారు, తక్కువే అని చెప్పుకోవచ్చు. సో నేను లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళానంటే 2 టైమ్స్ వెళ్ళాను, ఇది 3rd టైమ్. సాయి పుట్టకముందు ఒకసారి వెళ్ళాను, సాయి పుట్టాక ఒక 6 మంత్స్ అప్పుడు ఒకసారి వెళ్ళాను, తర్వాత ఇప్పుడు వెళ్ళానన్నమాట. సాయి అయితే ఎంత ఎంజాయ్ చేసిందో అసలు. మొత్తం ప్రదక్షిణలు చేయమంటే మొత్తం తిరిగి దానికి గుద్దుకోవడం దీనికి గుద్దుకోవడం, అస్సలు ఒక్క కాడ ఉండలేదండి. తర్వాత పులిహోర తెచ్చాక అసలు తినదో అనుకున్నాను, కానీ పులిహోర బాగానే ఎంజాయ్ చేసింది, పులిహోర మంచిగానే తిన్నది. ఇంకా కాసేపు అక్కడ పావురాలు ఉంటాయి కదా, పిల్లలు చాలామంది ఆడుకుంటూ ఉన్నారు, సో వాళ్ళని చూస్తూ మంచిగానే తినింది పులిహోర మాత్రం. ఇంటికి వచ్చి ఏం చేస్తాంలే, వీక్ ఆఫే కదా, రొటీన్ అని చెప్పేసి చాలాసేపు అక్కడే స్పెండ్ చేసాము, చాలాసేపు కూర్చున్నాము అక్కడే. సాయి కూడా బాగానే ఎంజాయ్ చేసింది, అందుకని చెప్పేసి ఇంకా అక్కడే చాలాసేపు కూర్చున్నాము పావురాలను చూస్తూ. పులిహోర మాత్రం తిన్నది, నేను కూడా పులిహోర తినేసానండి 1 ప్యాకెట్. ఫుల్ ఆకలేసింది నాకైతే. మార్నింగ్ 11 అయింది కదా, ఏం తినలేదు, టీ కూడా తాగలేదు, అప్పటికే లేట్ అయిందని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. సో అందుకని నాకు కొంచెం ఆకలేసి పులిహోర కూడా నేను మంచిగా తినేసాను, చాలా బాగుంది. ఇది చూసారు కదా, స్టేడియం లాగా ఉంది కదా, అది గుడి కట్టించిన వాళ్ళదన్నమాట, పీజేఆర్. సో అక్కడ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడే కూర్చొని తిన్నాము. సో నెక్స్ట్ టైం ఇక్కడ ప్లేస్ లేకుంటే అక్కడ వెళ్ళి కూర్చున్నాము. సో ఇక్కడ ప్లేస్ ఉంది, ఇంకా ఎండ పడుతుంది కదా, చలిస్తుంది కదా, చలికాలం ఎండ పడుతుందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం మేము చాలాసేపు. చాలా జనాలు ఏం లేరండి, నార్మల్గా ఉన్నారు. సండే అమ్మవారి రోజు అయితే ఆ రోజు చాలామంది ఉంటారేమో, కానీ మండే రోజు మాత్రం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చండి. తర్వాత బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చేసరికి ఒక 1:30 అయినట్టుంది. నెక్స్ట్ అమ్మవారిది ఏదైనా ఫోటో తీసుకుందామని చెప్పేసి, నేను చిన్నది ఉంది కదా అది తీసుకుందామని చెప్పాను. చెప్తే మా వారేమో అది అసలు కార్లో అట్లా పెట్టుకునేది, వెహికల్స్లో అది వద్దు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా మాకు ప్లేస్ లేదు కదా దేవుడి గదిలో, సో కొంచెం చిన్నదైతే చిన్నగా అక్కడ పెట్టుకోవచ్చులే అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ అట్లా వద్దు అని చెప్పేసి అంటే ఊరుకున్నాను. నెక్స్ట్ ఈ ప్లేస్ మాత్రం బాగుంది, అసలు చాలా బాగా చేశారు కదా, గోల్డెన్ కలర్లో. ఇంకా అలాగా లోపలికి కూడా వెళ్ళనిస్తే బాగుండేదేమో, లోపలికి అసలు ఎంట్రీ లేదు, కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. కాయిన్ నిలబెడతారు కదా, మీరు ఎవరైనా తెలుసా అండి అలాగా? నేను కూడా ఈసారి కాయిన్ నిలబెట్టాను. ఫస్ట్ టైం పెట్టినప్పుడు 2 టైమ్స్ పెట్టినప్పుడు నా కాయిన్ అసలు నిలవలేదు. ఈసారి చాలా ట్రై చేస్తూ ఉంటే నా కాయిన్ అయితే నిలబడింది. చూడాలి ఏమవుతుందో. ఇంకా పిక్స్ తీసేసుకున్నాము. తర్వాత సాయి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసిందండి, చాలా అంటే చాలాగా. ఇప్పుడు బయలుదేరిపోయాము. ఇది అక్కడ అసలు నేను ఇది వెళ్ళలేదండి, బయలుదేరేటప్పుడు చూసాము. సో అక్కడ దాకా వెళ్ళలేదు, ఇంకా జస్ట్ మా వారు వీడియో తీశారంతే, నేను వెళ్ళలేదు.
ఇంకా మీరెప్పుడైనా వెళ్ళారా పెద్దమ్మ టెంపుల్‌కి? ఇంకా మీరెప్పుడైనా కాయిన్ నిలబెట్టారా? నిల్చుందా? ఇంకా మీకు ఏమైనా కోరికలు నెరవేరాయా? అనే దాని గురించి కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చెప్తే నాకు గూడా తెలుస్తుంది అప్పుడు. నాది ఫస్ట్ టైం నిలబడింది గదా! సో, చాలా ప్లేస్ ఉందన్నమాట. వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. ఈ వ్యూ మాత్రం ఇలా ఉంది. వాటర్ ఏంటో బ్లూ కలర్‌లో ఉన్నాయి. నేను దగ్గరికెళ్ళి చూడలేదు గానీ, ఇప్పుడే చూస్తున్నాను ఈ వీడియో గూడా. సో, చూడలేదు. కాస్త మురికిగా ఉన్నట్టున్నాయి వాటర్. ఇంకా సాయి మాత్రం చాలా ఎంజాయ్ చేసిందండి. అక్కడ డ్యాన్స్ చేస్తుంది. బాయ్ చెప్పమంటే డ్యాన్స్ చేస్తుంది. సో, వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా ఇక్కడ అలాగే ఇక్కడ డాన్స్ సబ్స్క్రైబ్ చేయదు చేయడం మమ్మీ. మాత్రం ఓ మర్చిపోకండి. మమ్మీ ఇక్కడ డాన్స్ పక్కనే చేయదు ఉన్న బెల్ మమ్మీ. ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే ఇక్కడ నేను చూడు. వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ చెప్పవా వచ్చేస్తుంది. మరి బాయ్, ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్? చెప్పు మరి. బాయ్. బాయ్ చెప్పు.